వెల్కమ్ టు విఆర్ఎస్ ఛానల్. నేను మీ విఆర్ఎస్ మున్పల్లి మండలం అంతారం గ్రామంలో ఉన్నాం. ఇప్పటిలాగే ప్రతి సంవత్సరం జీవన్ముక్త మహారాజు వారోత్సవాలు జరుగుతుంది. అందులో భాగంగా మనము ప్రజల దగ్గర ఉన్నాము. పీఠాధిపతి అయినటువంటి బలరాజ్ మహారాజ్ జ్ఞానేశ్వర మహారాజ్ గారితో ఉన్నాం మనం. అయితే దీని యొక్క ప్రత్యేకత ఏమిటిది, ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి స్టార్ట్ అయింది, మొత్తం చరిత్ర మహారాజు గారి మాటల్లో చెప్పండి మహారాజ్. ఇప్పుడు మనము విఠల్ రుక్మాయి అంటే పాండంగ్ రుక్మాయి సన్నిధిలో ఉన్నాము. ఇక్కడ పూర్వం శ్రీ జీవన్ముక్త మహారాజు వచ్చిన తర్వాత ఇక్కడ మన పాండంగ్ రుక్మాయి విగ్రహాలు స్థాపన చేసి 350 సంవత్సరాల క్రితం నుండి కూడా ఇక్కడ ఉత్సవాలు ప్రారంభించిండు. అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు ఉత్సవాలు జరుగుతూనే ఉన్నాయి. ఆ భగవంతుని కృప వల్ల ఏ విధంగా అప్పుడు జరుగుతుండేనో ఇప్పుడు కూడా అదే విధంగా జరుగుతున్నాయి ఇక్కడ. అయితే ఇక్కడ విఠల్ రుక్మాయి ఒక ప్రాధాన్యత ఏమున్నాయంటే, పూర్వం ఇక్కడ జహీరాబాద్ ప్రాంతం నుంచి ఒక భక్తుడు పాదయాత్ర వెళ్తుండే ప్రతి సంవత్సరం పండర్పురానికి. అయితే వృద్ధాప్యం వచ్చింది, ఆయన ఆయన అలవాటు అనుసారం బయలెక్కిన పాదయాత్ర. తర్వాత దారి మధ్యలో ఆగి ఆయనకి చేత కాలేదు. ఇక పాండంగా ఎట్లా నాకు అయితలేదు నీ దగ్గర రానికి, చాలా దూరం ఉన్నది ఇంకా అంటే ఆయనకు స్వప్న దర్శనం అయింది పాండంగా ఉండి అంతారంలో ఉన్న రా అని. అయితే తర్వాత 21 సంవత్సరాలు అంతారంకి వచ్చి ఆయన పాదయాత్రగా పండర్పూర్ కూడా అంతారంకి అంటే పాండంగడి ఇక్కడ కూడా ఉన్నాడు. అంటే పరమాత్ముడు లేని స్థలము చోటు అంటూ ఉండదు. మన ఉదయంలో పరమాత్మ ఎక్కడ దర్శనం చేసుకున్నా మన పరమాత్మ మనం వెంబడే ఉంటాడు. తెలుసుకోవడానికి భక్తి మానవులకు అవసరము. ఈ ఉత్సవాలు ఆనాటి నుంచి ఇప్పుడు ఇక్కడ ఉత్సవాలకు ఏమొస్తాయంటే ఏం తెలుస్తుంది అంటే, ఇప్పుడు 4 సత్పురుషులు వస్తారు. సత్పురుషుల మాటలు మనం వింటాము. మన ఆ భక్తి మీద మనకు నిష్ఠ పెరుగుతుంది, భగవంతుని మీద నిష్ఠ పెరుగుతుంది. కనుక ఈ ఉత్సవం కూడా మన భక్తుల ద్వారానే జరుగుతుంది. మేము స్వయంగా కాదు, భక్తుల సహాయంతో 100% భక్తుల సహాయంతో ఉత్సవాలు జరుగుతాయి. ఇంకా ఇప్పుడు మనం చూస్తుంటే గ్రామస్తులు, ముఖ్యంగా ఇక్కడ గ్రామ సేవ, ప్రతి ఒక్క ఇంటికి ఇక్కడ సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నారు గ్రామస్తులు, మన చుట్టుపక్కల విలేజ్ వాళ్ళు. మా ఎల్లారెడ్డి ప్రాంతంలో శిష్య బృందం ఉన్నది. మా గురు శిష్య సాంప్రదాయం, ఇది పీఠం, గురుపీఠం కనుక ఇది శిష్యులు అక్కడి నుండి కూడా సహాయం అందిస్తారు, వస్తారు సేవ. 5 రోజుల కార్యక్రమం. ఈ రోజు 4వ రోజు, 5వ రోజు ఈరోజు. ఫస్ట్ రోజేమో శిఖర స్థాపన రథం పైన, 2వ రోజు గరుడవాహనం, 3వ రోజు మహాపూజ శ్రీ జీవన్ముక్త మహారాజు గారికి లఘున్యాస్ మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం జరుగుతుంది. తర్వాత నిన్నేమో గోపాల కాలువ, తర్వాత ఈ రోజు ఏమో రథోత్సవం, ఇప్పుడు 5వ రోజు. అయితే ఇక రేపటి నుండి మళ్ళీ భక్తులు చుట్టుపక్కల విలేజ్ వాళ్ళంతా భక్తులు వచ్చి దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలు తీసుకొని పోతుంటారు. అందరు కూడా ఇటువంటి కార్యక్రమాలకు రావాలి. ఇది అతి పురాతనమైన కార్యక్రమం. ఇది ఆనాడు నుంచి కూడా నడుస్తున్నది. అయితే ఇది క్రమక్రమంగా వస్తుంది కదా మహారాజ్ గారు, ప్రాధాన్యత పెరుగుతుందో తగ్గుతుందో? ఇప్పుడు ఈ కాలంలో మట్టుకు అయితే భక్తి పెరుగుతున్నది అనిపిస్తున్నది. ఇప్పుడు ఇంకోటి అంటే ఇది యువకులు కూడా పాల్గొంటున్నారు. ఇప్పుడు మీరు సోషల్ మీడియా అనుకోండి, ఇది కూడా ఉపయోగం అవుతున్నది. ఇప్పుడు నేను 3 సంవత్సరాల నుంచి ఇక్కడ పండర్పూర్ పాదయాత్ర కూడా వెళ్తున్నాం భగవంతుడి. దాంట్లో 70-80% యువకులే ఉంటున్నారు. అయితే పెరిగినట్లు, మనకు భక్తి పెరిగినట్లు. ఇప్పుడు భజన ఉత్సవ కార్యక్రమాలు ఇక్కడ అంటే మరాఠీ భజన కార్యక్రమం జరుగుతారు ప్రతిరోజు కూడా. ఇప్పుడు భజనలో కూడా మీరు చూస్తుంటే రాత్రి చూసారు, అంత చిన్న వయసు వాళ్ళు కూడా ఎక్కువ ఉంటుంది. అయితే వాళ్ళకు కూడా భక్తి అనేది పెరుగుతున్నది, కావాలది కూడా భక్తి మార్గం. ఇప్పుడు మన భగవంతుడు మనకు మానవునికి లాగా పుట్టించిన ఎందుకంటే కేవలం ఆ పరమాత్మ సన్నిధి చేరడానికి. కనుక మనం ఇవన్నీ చేసుకుంటూ ఆయన కృపకు పాత్రలు కావాలి. ఈ గుండం యొక్క గుండం, ఇక్కడ చంద్రభాగం అని గుండం ఉన్నది. అక్కడ శ్రీ జీవన్ముక్త మహారాజు గారు కాలంలో ఉత్సవాలు జరిగేటప్పుడు ఇక్కడ కర్ణాటక నుండి నెయ్యి పంపిస్తున్నాయంట ఓ భక్తులు. అయితే అందరు భోజనానికి కూర్చున్నారు. నెయ్యి అది ఇంకా అప్పటి వరకు రాలేదు. భక్తులందరూ మహారాజు ఇంకా నెయ్యి రాలేదు ఎట్లా, అప్పుడు ఆ కాలంలో ఇది లేదు కదా, టెక్నాలజీ లేదు, ఫోన్స్ లేదు, ఎట్లా అంటే ఆయన మహారాజు సరే ఇక్కడ గుండం ఉన్నది పక్కకి, దాంట్లో పూజాది చేయండి, అది అండకెళ్ళి వాడుకోండి నెయ్యిలాగా అంటే నెయ్యిలాగా తయారైంది. అప్పుడు నుండి మళ్ళీ వచ్చిందంట కర్ణాటక. వచ్చిన తర్వాత ఎక్కడి నుంచే తీసుకున్నాం అక్కడ నెయ్యి పోచేయండి అంటే ఇప్పటి కూడా నెయ్యిలో ఒక రకంగానే ఉంటాయి అవి. ఇక్కడ అందరు స్నానాలు ఇలా చేస్తే, లేకపోతే స్నానాలు చేయకుండా ఎవరికైనా ఆరోగ్యాలు చాలా చల్లగా పడకపోతే కూడా నీళ్లు చల్లుకుంటే కూడా అది మన అన్ని కూడా దోషాలు అనేది వెళ్ళిపోతాయి. మన ఏదైనా రోగాలు ఉంటే కూడా పోతాయి. చాలా మంది సీసాలు నింపుకొని పోతుంటారు. అది ఈ విధంగా అది పవిత్రమైన జలం. అన్నదానం గురించి, అన్నదానం ఇక ప్రతిరోజు కూడా ఇప్పుడు ఉత్సవంలో భాగంగా
ప్రతిరోజు మన దశమి నుంచి ఈ ఒక 10 రోజుల వరకు ఇక్కడ అన్నదానం కార్యక్రమం. ఇప్పుడు తర్వాత ఉత్సవం తర్వాత 4-5 రోజులు మా చుట్టుపక్కల వాళ్ళకు కూడా మనం రీసెంట్లీ అన్నదానం కార్యక్రమం భక్తులు చేస్తున్నారు. ఇవన్నీ కూడా భక్తులు ఇచ్చినాయి. కేవలం భక్తుల ద్వారానే ఇదంతా. ఒక 1 మంత్ భిక్షాటన పద్ధతి ఉన్నది, సాంప్రదాయ పద్ధతి. ఆ విధంగా మేము కలెక్ట్ చేస్తాము. మనకు ఆ భక్తుల ద్వారా అన్ని ఆ భగవంతుని కృప నుంచి అన్ని కూడా నడుస్తున్నాయి. ఇక్కడ రాజకీయ నాయకులు ఒక సెంటిమెంట్ గా వస్తారు సార్. ఇక సెంటిమెంట్ గా వస్తారు. ఆనాది నుండి నేను అనుకుంటున్నా 40-50 ఏళ్ళు మా నాన్నగారి కాలం నుంచి కూడా వస్తున్నారు. వాళ్ళు కూడా ఏదైనా సేవ, వాళ్ళతో వచ్చినంత సేవ అందరు కూడా చేసిపోయారు. ఇప్పుడు చుట్టుపక్క భక్తులకు ఏం చెప్తారు స్వామి? చుట్టుపక్కల భక్తులకు ఇక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయి, మీరు అందరు కూడా పాల్గొంటారు, అందరు కూడా సాయం చేసేటోళ్ళే. వచ్చి మనం దర్శనం చేసుకొని ఇంకా కూడా మనకు పుణ్యం లభిస్తుంది. ఈ ఉత్సవాలు ఇప్పుడు అంటే భగవంతుడు రోజే ఉంటాడు, ఉత్సవాల్లో వస్తే ఇంకా కూడా మనకు బాగా ఉంటది. మనసు అనేది నిర్మలం, ప్రశాంతంగా ఉంటది. ఉత్సవాల్లో పాల్గొనాలి. ప్రతి ఒక్క ధర్మకార్యాలు ఏదైతే మన ప్రాంతంలో జరుగుతున్నాయో అన్నిట్లో కూడా మనం పాల్గొనాలి. ఈ ఉత్సవం వాళ్ళకైతే తెలుసు. కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్న అందరు కూడా వస్తారు, ఇంకా కూడా రావాలి. ఇక్కడ దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదం తీసుకొని పోవాలి. అయితే ఇక్కడ మొన్న కూడా మినిస్టర్ గారు రావడం జరిగింది. గెలిచిన తర్వాత వస్తారు, ఇట్లా వస్తారు కదా సార్, దాని పట్ల మీరు ఏమనుకుంటారు? ఇది చాలా మంచిది. వాళ్ళు సాంప్రదాయ కొన్ని సంవత్సరాల నుంచి నడుస్తుంది, వాళ్ళు రావాలి. ఇప్పుడు ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే మనకు ఏదైనా సహాయం కూడా లభిస్తుంది వాళ్ళ నుంచి. ఇంతవరకు ఎవరెవరైతే వచ్చి ఏదైనా వాళ్ళ తోచిన సహాయం చేశారు. ఓకే, ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ నేను చిన్నవాళ్ళ కొన్ని స్వామి, నాకు ఎంత అనుభవం లేదు వాస్తవానికి. అంతర జాతర అంటే ఒక ప్రాముఖ్యత అసలు చిన్నప్పటి నుంచి. అసలు మనం ఎక్కడ గ్రామం ఇక్కడ రావడం జరుగుతుంది చిన్నప్పటి నుంచి. అప్పటికి తేడా ఏంటి అనుకుంటారు? ఇప్పటికి అంటే ఇప్పుడు అప్పటికి తేడా అంటే ఇక్కడ సౌలతులు అనేది ఇప్పుడు ఎక్కువైనాయి, ఇంకా కూడా ఎక్కువనే వస్తున్నారు అనుకుంటే. ఇప్పుడు ఎక్కువ ప్రజలు ఎక్కువైనందుకు భక్తులు కూడా ఎక్కువనే వస్తున్నారు, ఇంకా కూడా రావాలి. ఇక్కడ వాష్రూమ్ సౌకర్యాలు మనం పెట్టిన వాష్రూమ్స్ ఉన్నాయి, చిన్న సౌకర్యాలు. ఈ రోజు అడగడం జరిగింది వాష్రూమ్స్ ఇక్కడ అని అడగడం జరిగింది. అంటే తెలియని భక్తులు కూడా ఇక్కడ వస్తున్నారు కాబట్టి దినదిన అభివృద్ధి. ఇప్పుడు ఇక్కడ 4-5 రోజులు కొందరు దూరం భక్తులు ఇక్కడనే ఉంటారు. ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళైనా దర్శనం చేసుకొని పోతారు, వేరే వాళ్ళు అందరూ ఇక్కడనే ఉంటారు. కొన్ని దూరం 100 కిలోమీటర్స్ వెళ్ళారంటే హైదరాబాద్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ వచ్చి. అయితే వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఉన్నాయి, అంత మోడర్న్ గా లేకున్నా కానీ సౌకర్యాలు అయితే ఉన్నాయి. ఇది శ్రీ జీవన్ముక్త మహారాజ్ గారి జీవ సమాధి. ఇక్కడ అంతరంలో మెయిన్ ముఖ్యం అంటే ఈయన మూల పురుషుడు, ఈయన ద్వారానే ఈ స్థానం స్థాపన అయింది. అయితే ఈయన సంత జ్ఞానేశ్వర మహారాజ్ యొక్క శిష్యుడు. ఆయన ఆదేశం మేరకు భక్తి మార్గం ప్రచారం, భాగవత్ సాంప్రదాయం ప్రచారం కోసం తిరుక్కుంటూ ఇక్కడికి వచ్చిండు. ఇక్కడ సమాధి తీసుకున్నాడు, జీవ సమాధి. ఆయన 4 కొడుకునే అంటే ఇన్ని సమాధులున్న జీవ సమాధులు ఉన్న ప్రాంతం మన చుట్టుపక్కల ఎక్కడ కూడా లేదు. ఇక్కడనే ఇంపార్టెంట్ ఉన్నది. ఎక్కడైతే భక్తులు ఉంటారో, ఎక్కడైతే త్యాగం ఉంటుందో, ఎక్కడైతే భక్తి ఉంటుందో పరమాత్మ ఉంటుంది. ఇక్కడ పాండురంగుడు కూడా ఆయన ఎంబడే. మరాఠీలో బ్రీదరాఖే నారాయణ అని అంటారు. మన ఎంబడే పాండురంగుడు ఉంటాడు. భక్తులు ఎక్కడ ఉంటాడు అక్కడ ఎంబడే ఉంటారు. ఆయన కేవలం పాండురంగుడికి ఏం కావాలి? భక్తి కావాలి. అట్లా జీవన్ముక్త మహారాజ్ గారి పోసరం పాండురంగుడు. ఆయన గురువు గారు కూడా మన ఈ ఉత్సవంలో భాగంగా ద్వాదశి కార్యక్రమం, మహాపూజ కార్యక్రమం ఉంటది. ఆ రోజు కూడా ఆయన వచ్చిపోతాడని ఇట్లా అంటారు మా ప్రాంతంలో నమ్మకము. అయితే ఏ రూపకంగా వస్తాడో, ఎక్కడ భక్తి ఉన్నదో అక్కడ సత్పురుషులు, సత్పురుషులు ఎంబడి భగవంతుడు ఉంటాడు కంపల్సరీ. అందుకే మనం ఏదైనా భగవంతుని ప్రాప్తి కావాలంటే గురువు ఆజ్ఞ కావాలి. గురువు ద్వారానే పరమాత్ముడు దొరుకుతాడు. ఇది మన ఏరియాలో చెప్పేది. మనం గురువు నుంచే పరమాత్ముడు లభిస్తాడు. గారి సమాధి ఇది ఎంకోవా మహారాజు మొదటో కుమారుడు, రెండో కుమారుడు విఠల్ మహారాజు. ఎక్కడెక్కడ ఆయన పోయిండో తీర్థయాత్రలు, మొదటగా తిరుపతి పోతే ఎంకోవా మహారాజు అక్కడ జన్మించింది. ఆయనకు స్వయంగా వెంకటేశ్వరం ప్రత్యక్షమై నా అంశం నీ ఎంబడి ఉంటుంది, నీ కొడుకు రూపకంగా అని ఇట్లా జన్మ. ఆయన ఎంకోవా, ఆయన కూడా సన్యాసిగా సమాధి చేసుకున్నాడు. ఈయన విఠల్ పాండురంగుడు మళ్ళా ఆశీర్వాదం ఇచ్చిండు. నేను నీ ఎంబడే ఉంటాను, నీ కొడుకు రూపం, నా అంశం ఉంటుంది అని ఇక్కడ విఠల్ మహారాజ్ జన్మించిండు. అయితే ఇది ఉత్సవం ఓర్తి. ఉత్సవంలో పెడతాము, రథోత్సవంలో, పల్లకి సేవల ఈ ఉత్సవం పెడతాము. ఇది వెనకాల ఉత్సవం, ఇది వెనకాల ఉన్నది పాదుకాలు, శ్రీ గురుగారు పాదుకాలు. జీవన్ముక్త మహారాజ్ గారికి అయితే పాదుకాలు వాళ్ళ గురుగారు ఇచ్చిన అదే ఇప్పటి వరకు మేము ఉత్సవంలో ఆ పాదుకాలే వాడుకుంటాం. ఈ విఠల్ విగ్రహం ఉత్సవమూర్తి అంటారు కదా, ఈ విఠల్ విగ్రహం కూడా మేము రథోత్సవంలో పల్లకిలా పెడతాం. కాశీ విశ్వేశ్వరుని యొక్క అవతారం అంటారు. ఇప్పుడు మనకు ఈ ప్రాంతంలో కొందరు పాండురంగుడు జీవన్ముక్త మహారాజ్ ఉన్నాడు, కాశీనాథుని గుడి కూడా అంటారు. మెయిన్ అంటే ఇది
కాశీనాథుడు ఈయన సత్పురుషుడు, స్వయంగా విశ్వేశ్వరుని యొక్క అవతారం. ఈయన చాలా మహిమలు చూపించిండు. ఈయన ఆశీర్వాదం నుంచి నిజాం దగ్గర చందులాల్ అనే ఒక ప్రధాని అయిందని అంటారు. అయితే తర్వాత అది గుడి, అది గురువుగారి పేరు మీద గుడి, అది నిర్మాణం పూర్తి స్థాయిలో. అప్పుడు ముందేమో జీవన్ముక్తి మహారాజ్ అంతకే నిర్మించి పాండవులు కట్టుకున్నాడు. పూర్తి స్థాయిలో ఈయన శిష్యుడైన చందులాల్ నిర్మించిందని చెప్తారు. ఇప్పటి కూడా ఇక్కడ భజనలు, ప్రతిరోజు భజనలు, మధ్య మధ్యలో ఈ మహారాజ్ గారి యొక్క సమాధి రోజులు కార్యక్రమాలు జరుగుతుంటాయి. అందరూ ఈ సమాధులు ప్రతి గురువారం పల్లకి సేవ, ప్రతి నిత్యం కూడా మరాఠీలో సాంప్రదాయ భజనము, మళ్ళీ ప్రతి ఏకాదశి కూడా మనకు ఈడ భజన కార్యక్రమం. అయితే అయిన వాళ్ళు ఎప్పుడెప్పుడన్నా అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఈ ఉత్సవ భాగం అయితే కంప్లీట్ 10 days అన్నదానం ఉంటుంది. సద్గురునాథ్ మహారాజ్ కి ఉందా సౌండ్ ఓకే, ఇప్పటిదాకా మన మహారాజ్ గారు చాలా అద్భుతంగా వివరించడం జరిగింది. విశిష్టత, అందరం జీవన్ముక్త మహారాజ్ యొక్క విశిష్టత. అయితే ఫైనల్ గా స్వామి వారికి ఒక క్వశ్చన్ ఏంటిదంటే, ఈ ఆధ్యాత్మికత వల్ల లాభం ఏంటిది? ఆధ్యాత్మిక అంటే మానవ జీవనమే పరమాత్ముని ప్రాప్తి కోసం వచ్చింది. పరమాత్మని ప్రాప్తి కావాలని ఆధ్యాత్మికము తప్పనిసరిగా ప్రతి ఒక్క మానవులకు లాభం. ఎన్ని విధాల లాభం అంటే, మనం పరమాత్మను సన్నిధి చేరడానికి వచ్చింది కదా, సన్నిధి చేరడానికి వచ్చినట్టే ఆధ్యాత్మికత ద్వారానే మనం చేరుకోవచ్చు, వేరేది మార్గం లేదు. అంటే మన శాంతి కూడా ఉంటుంది దాని నుంచి. అయితే మనం ఏదైనా తప్పు చేయాలన్నా కూడా ఆలోచన వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మికుడు మన దాంట్లో దించుకోవాలి. మనకు దించుకోవాలంటే ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనాలి. శాంతి ద్వారా ఏదైనా సాధించడం. శాంతి అంటే ఇప్పుడు ఏమంటే, శాంతి అనేది ఎక్కడ కూడా దొరకదు. పరమాత్మ ఇంతకుముందని పరమాత్మ సన్నిధి గురువుల దగ్గరనే శాంతి దొరుకుతుంది. వేరే ఇప్పుడు ఏదైనా సరే మనం ఎవరికి అడుగుతాము? మంచిదైతే మనం చేస్తామంటాం, ఏదైనా ఉంటే మళ్ళీ ఆ దేవుడు ఇట్లా చేసి అంటాం కదా. ఏది చేసినా కానీ పరమాత్ముడే చేస్తాడు. ఇది మనం తెలుసుకోవడానికి ఆధ్యాత్మిక తప్పనిసరిగా రావాలి. పరమాత్మ మన దగ్గర ఉన్నాడు తెలుసుకోవడానికి. మళ్ళీ శాంతి కావాలంటే కూడా పరమాత్ముడే చేయాలి. ఏదైనా కానీ ఆయన నుంచి అయితే కనుక ఆయన నామం. ఇప్పుడు కలియుగంలో అందరికైనా శ్రేష్టమైనది ఏది లేదు. ఖాళీ మనకేం చెప్పారు మన ఋషి మునులు, పురాణాలు ఏం చెప్పినట్టు నామస్మరణ తీసుకోండి. ఎల్లప్పటికీ నామస్మరణ తీసుకుంటుంటే మన చిత్తు అంతఃకరణ శుద్ధి అయి ఆ పరమాత్ముని యొక్క దర్శనం, ఆ గురువుల యొక్క కృప మనకు లభిస్తుంది. విఠల్ రుక్మాయి, ఇక్కడ అంతరంలో వెలిసిన విఠల్ రుక్మాయి, జీవన్ముక్తి మహారాజ్ గారి ద్వారా స్థాపన చేసిన విఠల్ రుక్మాయి దర్శించుకున్నాము. తర్వాత శ్రీ జీవన్ముక్తి మహారాజ్ సమాధి దర్శనం చేసుకున్నాం. మళ్ళీ వాళ్ళ 3 కుమారుల యొక్క దర్శనం చేసుకున్నాం. తర్వాత ఇది 4వ కుమారుడు మాణిక్ మహారాజ్. ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే జీవన్ముక్తి మహారాజ్ ఏం సంసారంలో ఉంది, పరమాత్మ సాధన చేసింది అంటే త్యాగం ద్వారా. త్యాగం అంటే ఏంది? మొత్తం ఆయన ఆస్తి ఫస్ట్ ఏం చేసిన ఆస్తి అంత దానం, మహారాష్ట్ర ఆయన అంతా ఆస్తి దానం చేసి, మొత్తం దానం ఇచ్చి పరమాత్మునికి మన భక్తుల్ని ఆయన జీవితం ఇది చేసిన తర్వాత ఈయన సంతానం జరిగింది. 4వ కుమారుడు మాణిక్ మహారాజ్. ఈయన గృహస్థుడు, 3 కుమారులేమో సన్యాసులు, ఈయన ఒక్క ఆయననే గృహస్థుడు. ఈయన ద్వారానే ఇప్పుడు సంతానం పేర్కొంటూ ఇప్పుడు నా వరకు 11వ పీడి నాది దగ్గర ఇక్కడ వచ్చింది. ఇప్పుడు అందరు కూడా దర్శనం అయింది. ఇప్పుడు